రైట్ ఇక బులెటిన్స్ లో వివరాలు చూద్దాం. పోలీసులు ప్రభుత్వంపై రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హోలీ పండుగపై ఆంక్షలు విధించడం పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందూ ఫెస్టివల్స్ అలా జరుపుకోవాలి, ఇలా జరుపుకోవాలని చెప్పడం సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి 9వ నిజాంలా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువులకు చెప్పినట్లు రంజాన్ ఎలా జరుపుకోవాలో ముస్లింలకు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ఆయన. సౌండ్ పొల్యూషన్ అవుతుందని హిందువులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు రాజాసింగ్. ఏమైతే హిందూ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువుల ఫెస్టివల్కి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అది మాకు తెలుసు. దీపావళి ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. హోలీ ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. అంటే మా హిందూ ఫెస్టివలే మీకు అడ్డుపడుతుందా? మీకు నొప్పా మా హిందూ ఫెస్టివల్కి? ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ పైన మా హిందూ ఫెస్టివల్ జాగరణ కానీ, ఈ హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి ఇప్పుడు వస్తుంది, దానిపైన మీరు కేసులు ఎట్లా పెడుతున్నారు? మళ్ళీ ఈ రంజాన్ సందర్భంలో ఎంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఒక్క కేసైనా మీరు పెడుతున్నారా? ఇవాళ డైలీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కోర్టులో మేము కూర్చుంటున్నాం. సౌండ్ పొల్యూషన్ పేరు పైన మీరు ఎన్నో కేసులు మా పైన బుక్ చేసినారు. కానీ ఒక్క కేసు అయినా ఏదైనా మస్జిద్లో సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని ఏదైనా ఒక కేసు అయినా మీరు చేసినారా? ఏదైనా మౌల్వీ పైన కానీ, ఆ మస్జిద్ అధికారుల పైన కానీ కాదు. మేము ముస్లిమ్స్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్కి ఫేవరబుల్ పార్టీ, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ.